ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అక్షయ శౌర్యకు చెంపదెబ్బతో సరైన సమాధానం చెప్పింది. అమ్మను అవమానపరిచినందుకు కూతురు ఏ విధంగా స్పందించాలో ఆ విధంగా స్పందించింది. ఆ విధంగా బుద్ధి చెప్తేనే వాళ్ళు దారిలోకి వస్తారు. అక్షయ రాయి తీసుకొని ఆ నిహారిక తల పగలగొట్టాల్సింది. ఇంకోసారి మీ జోలికి వచ్చుండేదే కాదు. అలాంటి మాటలు చెప్పొద్దక్కా. మనతో ఎదుటివారు ఎలా ప్రవర్తిస్తే మనం కూడా అలాగే ప్రవర్తించాలమ్మా. ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించడానికి ఇవి పాత రోజులు కావు. నిహారిక గాని దాని కూతురు గాని నీ ముందు నాటకాలాడితే ఆ విధంగానే చేయి. తర్వాత ఏం జరిగితే అది జరుగుతుంది, నేను చూసుకుంటాను. మీరు మాటలు పడాల్సిన పని లేదు. నిహారిక శౌర్యాలు జరిగింది జరిగినట్టుగా అత్తయ్య వాళ్ళ దగ్గర చెప్పరు కదక్కా. 4 తగిలించి అంటిస్తారు. దాంతో అత్తయ్య మరింత అబద్ధంలోకి వెళ్ళిపోతుంది. ఎన్నైనా తగిలించుకొని అది మనకనవసరం. ఆ ఇంటి కోసం మీరెంతో చేశారు. నువ్వేమో అమ్మవారిని కాపాడావు. అక్షయ్ ఏమో అమ్మవారి ప్రసాదం చేయగలిగింది. ఆ విశ్వాసం లేకుండా పోయింది వాళ్లకు. వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అక్షయ అమ్మవారి అంశతో పుట్టింది, కారణ జన్మురాలని అన్నారు. అలాగే అక్షయ్కేవో మహిమలున్నాయని, పాముల్ని కూడా సునాయసంగా పట్టుకోగలుగుతుందని తెలిసింది. అక్షయ్తో నిహారిక మీదకి మంచి పాముని వదిలితే బాగుంటుంది, చచ్చూరుకుంటుంది. అక్షయ, అమ్మవారికి పూజ చేయమ్మా. నిన్ను అమ్మని అన్యాయంగా బయటికి గెంటేసిన వాళ్ళని పాము కాటేయాలని కోరుకోమ్మా. అమ్మవారు నీ మాట వింటుంది. ఒకరి చెడుని మనమెందుకు కోరుకోవాలి బావా? తప్పు చేసిన వారికి ఏదో ఒక విధంగా శిక్ష పడక మానదు. మీరు మంచితనంతో వదిలేస్తున్నారు కానీ ఆ అమ్మవారు మీకు ఏదో విధంగా సహాయం చేస్తూనే ఉంటుంది. నాకు అమ్మకు కష్టం వచ్చిన ప్రతిసారి అమ్మవారు మమ్మల్ని విడిచిపెట్టలేదు పెద్దమ్మ. మా చేయి పట్టుకొని నడిపించినట్టే నడిపించింది. నాగమ్మ తల్లి కూడా సహాయం చేసింది. అవునక్క, మేం మొరపెట్టుకుంటే ఆ నాగమ్మ తల్లి కూడా మా ముందు ప్రత్యక్షమవుతుంది, మాకు అండగా ఉంటుంది. అమ్మవారి మీద భారం వేయకుండా నాకు చేతనైనంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను. మిగిలింది అమ్మవారి దయ. యుగంలోనైనా నన్ను ఆరాధించే భక్తులకు ఏదైనా ఆపద వస్తే ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటాను. ఎటువంటి గండం ఎదురైనా ఆ గండాన్ని దాటిస్తాను. నా భక్తులను ఇబ్బందులకు గురి చేసే దుష్ట శక్తులను తరిమి కొడతాను. వారికి సరైన రీతిలో బుద్ధి చెప్పడం నాకు తెలుసు. అప్పుడప్పుడు నా భక్తులకు కూడా కొన్ని పరీక్షలు తప్పవు. కుటుంబం అంతా ఒక్క కుదుపు కుదుపునట్టు అయిపోయింది కదా. అమ్మా, ఆ అక్షయ బయట నా కూతుర్ని కొట్టిందమ్మా. ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఎలాంటి దాడులకి దిగుతున్నారో చూడండి. ఈ రోజు కొట్టింది, రేపటి రోజున అవని మాటలు విని మా కూతుర్ని చంపినా చంపుతుంది. అత్తయ్యను ప్రాణాపాయం నుంచి రక్షించింది, రాధాకృష్ణను మావయ్యను ప్రమాదం నుంచి కాపాడింది, శౌర్యను పాము కాటు నుంచి కాపాడింది. అటువంటి అక్షయ మీ కూతుర్ని చంపుతుందా? మీరు మాట్లాడే మాటలకి ఏమైనా అర్థం పర్థం ఉందా? దాని దగ్గర మాయలు మంత్రాలు ఉన్నాయి, ఏమైనా చేయగలుగుతుంది. మాయలు మంత్రాలు కాదు, అక్షయ్ దగ్గర అమ్మవారి మహిమలున్నాయి. అవును
అవును మరి, ఈయన గారే కనిపెట్టారు, పెద్ద సైంటిస్టు. అత్తయ్య, ఇది సందర్భమో కాదో తెలీదు గాని నా మనసులో ఉన్నది అడిగేస్తాను. ఎందుకు దాచుకోవడం, అడిగేసేయ్. అవని అక్షయ్లు ఇంటి నుంచి వెళ్ళిపోయారు కాబట్టి నా కూతురికి ముక్కు పుడకనిచ్చేయండి. అవును గ్రాని, నాకు ఆ గౌరవమైన దక్కనివ్వు. ముక్కు పుడక గురించి అడిగే సిచ్యువేషనా ఇది? ఎవరి స్వార్థం వాళ్ళదే. ముక్కు పుడక విషయం ఎంతకాలమని నానుస్తారు? మన ఇంట్లో జరిగినట్టు ఇంకా ఏ ఇంట్లోనూ జరగదు. దాని గురించి తర్వాత మాట్లాడదామమ్మా. ముందు ఉన్న సమస్యలు తీరనివ్వండి. దేని పని దానిదేనండి. ఒక్క వారం 10 రోజులు ఆగండి. మంచి రోజు చూసి ముక్కు పుడక సమర్పిస్తాను. సిద్ధాంతితో హోమం చేయించారు. ఆ రోజు హోమంలో ముక్కు పొడక పడిపోయింది. అది దక్కవలసిన వారికే దక్కాలని సిద్ధాంతి హెచ్చరించిపోయాడు. అది మర్చిపోయారా? అన్నిసార్లు అలాగే ఎందుకు జరుగుతుంది? మామూలోడు కాదమ్మా, బావ కుళ్ళుబోతోడు. ఎక్కడికి వెళ్ళావురా? అవుని దగ్గరికి. సత్యగాడు అక్కడ కనిపించాడా? కనిపించాడు. నిహారిక అన్నట్టే జరిగింది. వాళ్ళ గురించి నాకు తెలీదా? కానీ అవని మాటల్ని బట్టి చూస్తే తను ఏ తప్పు చేయలేదనిపిస్తుంది. 4 సార్లు నువ్వు ఆ ఇంటి వైపుకి వెళ్ళావు అంటే మేమంతా చెడ్డైపోయి అది మంచిదైపోతుంది. మావయ్య, మీలో మొదలైన ఈ రియలైజేషన్ని ఇలాగే ఉంచండి. మీరు ఎవరి మాటలు నమ్మకండి. వచ్చాడండి పెద్ద మనిషి. గ్రాని మాటల్ని కూడా నమ్మొద్దు అంటున్నాడు. బెల్ట్ తీసుకుని కొట్టాలి వీణ్ణి. నాకేం అర్థం కావటం లేదు. వేద, వాడి మనసుకు అలా అనిపించిందంటే మనం మరోసారి ఆలోచించాల్సిన విషయమే కదా. మనం ఆలోచించాల్సింది దాని అసలు రూపం గురించి. వాడు బలంగా నమ్మాలి అంటే ఏం చెయ్యాలా అని. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది మీ వల్ల కాదు. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఏంటమ్మా అది? అక్షయకు DNA టెస్ట్ చేయిస్తాను. DNA టెస్టా? అవును, DNA టెస్టే. మరీ అంత పెద్ద నిర్ణయం ఎందుకమ్మా? అవునత్తయ్య, అంత అవసరం అంటారా? ఆ టెస్ట్ ఏదో మీకన్నట్టు మీరెందుకు కంగారు పడుతున్నారా? ఏం లేదు వసంత గారు, ఈ ఇంటి గొడవ రచ్చగీడ్చుకున్నట్టు అవుతుంది కదా. కోర్టు నుంచి ఆదేశాలు తీసుకోవాలి, అటు అవని ఒప్పుకోవాలి, ఇటు శ్రీకర్ ఏమంటాడో తెలీదు. చిన్న విషయమా? అదేమన్నా షుగర్ టెస్టా ఈజీగా అయిపోవడానికి? అవునవును. ఊరందరికీ తెలిసే విధంగా ఆ టెస్ట్ చేయించను. అవనికి, శ్రీకర్కి, అక్షయ్కి ఎవ్వరికీ తెలియకుండా చేయిస్తాను.